నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఒకప్పుడు జిల్లాలో గట్టిగానే చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రికి కాలం కలిసిరాక పార్టీ మారాల్సి వచ్చింది. మారిన పార్టీలోనూ ఆయన విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా వ్యాప్తంగా టాక్ నడుస్తుంది. మాజీ మంత్రి రాజకీయ శిష్యుడే అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడంతో ఈయన చేరిక ఆ అధ్యక్షుడికి నచ్చడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయనే సామెత ప్రకారం మాజీ మంత్రి గారి పరిస్థితి దయనీయంగా మారిందని తెలుస్తోంది. ఇంతకీ ఆ గురు శిష్యులెవరో, ఆ కథేంటో మీరే చూడండి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కి, తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు. ఒంగోలు నుండి 5 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయిన ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన 2గా చీలిపోయిందని తెలుస్తోంది. బాలినేని లాంటి సీనియర్ చేరిక కొంతమంది జిల్లా జన సైనికుల్లో ఉత్సాహం నింపుతున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్కు ఆయన చేరిక మింగుడు పడడం లేదని సమాచారం. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా జనసేన రియాజ్ వర్గం, యాంటీ రియాజ్ వర్గంగా కార్యకర్తలు చీలిపోయారని తెలుస్తుంది. జిల్లాలో జనసేన ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా ఖాతా తెరవలేదు. అసలు ఆ పార్టీకి మొన్నటి వరకు జిల్లాలో ప్రజాబలం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. అయితే కాంగ్రెస్, వైసీపీలో మంత్రిగా పనిచేసి జిల్లా వ్యాప్తంగా సొంత అనుచరగణం ఉన్న బాలినేని చేరికతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఆయన చేరికతో జనసేన బలోపేతం అవుతుందని అందరూ భావించారు. అయితే బాలినేని చేరికతో జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం తయారయ్యాయి. మరోవైపు పైకి మాత్రం బాలినేని చేరికను స్వాగతిస్తున్నామంటున్న బాలినేని రియాజ్ల వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సమయం వచ్చినప్పుడల్లా 2 వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రియాజ్ జిల్లాలో జనసేన పార్టీ నాశనం చేస్తున్నారని మరికొంతమంది మీడియా సమావేశం నిర్వహించి విమర్శించారు. ఈ క్రమంలో రియాజ్ యాంటీ వర్గం బాలినేని చెంతకు చేరినా రియాజ్ మాత్రం బాలినేని విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఎంత సీనియర్ నాయకుడైనా, మాజీ మంత్రి అయినా తాను జిల్లా అధ్యక్షుడినని, బాలినేని తనను వచ్చి కలవాలని అంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంకోవైపు జనసేనలో చేరిన బాలినేని పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తున్నారు. రియాజ్ కామెంట్స్ను లైట్గా తీసుకుంటూ త్వరలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మారుతున్నారని తన వారితో ప్రచారం చేయిస్తున్నారు. ఇక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఆ మధ్య బాలినేని జనసేనలో చేరిన సందర్భంగా ఒంగోలులో ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను రియాజ్, దామచర్ల అనుచరులు చించేశారు. బాలినేని జనసేన పార్టీలో జాయిన్ కాకుండా రియాజ్తో కలిసి దామచర్ల ప్రయత్నించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బాలినేనిని పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలో చేర్చుకోవడం రియాజ్, దామచర్లకు మింగుడు పడడం లేదని సమాచారం. ఇప్పుడు బాలినేని జనసేనలోకి ఎంట్రీ కావడంతో రియాజ్ దూకుడు కళ్ళెం వేసినట్లయిందని, బాలినేనికి త్వరలో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అదే జరిగితే ఇప్పటి వరకు బాలినేనిపై ఫైట్ చేసిన రియాజ్ పరిస్థితి ఏంటన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జనసేనలో బాలినేనికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారన్న ప్రచారంతో రియాజ్ వర్గంలో అలజడి మొదలైందని తెలుస్తోంది. జనసేనలో జాయిన్ అయిన బాలినేని అవినీతి అక్రమాలపై చట్టం తన పని తాను చేసుకొని పోతుందని దామచర్ల రియాజ్ అంటున్నారు. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్లో బాలినేని ఫాలోవర్గా ఉన్న రియాజ్ 1999, 2004 ఎన్నికల టైంలో బాలినేని కోసం పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఆశించిన రియాజ్కు అది దక్కకపోవడంతో అప్పటి నుంచి బాలినేనితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి సంగతులు ఇంకా గుర్తుపెట్టుకొని రాజకీయ గురువుపై ఇలా యుద్ధం చేయడం మొదలు పెడతారని ఊహించలేదంటున్నారు బాలినేని అనుచరులు. మొత్తానికి ప్రకాశం జిల్లా రాజకీయం అలా హాట్గా మారిపోయింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.